ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనం వరకు మనం గడిచిన కాలంలో ధ్యానించటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏకాంతంగా ఉండటానికి జనసమూహాలను పంపివేసి, శిష్యులను పంపివేసే పరిస్థితికి ఎందుకు రావటం జరిగింది అన్నటువంటిది మనం గత కాలంలో ధ్యానం చేసి ఉన్నాం. ఈ సమయంలో 14వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. 24 నుంచి 27 వచనాలు మనకు ఈ 4 వచనాలు ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానాంశంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లారా, నేను చదువుతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం నుండి. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా. ఈ 4 వచనాలను మనం ఈరోజు ధ్యానాంశంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఈ వచనాల్లో మనకు ఈ చాలా దూరం దోణె వెళ్ళింది అన్నటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో, అది ఈ చాలా దూరం అన్నటువంటిది మనకు ఒక లెక్క. బైబిల్లో దేవుడు ఎందుకు ఇలాంటివన్నీ రాయిస్తాడనేది కూడా మనకు తెలియాలి. నేను మీకు ఒక ప్రశ్న, ఇది ఒక వివరణ ఇచ్చిన తర్వాత ఇందులో ఇంత డీటెయిల్ గా దేవుడు ఎందుకు రాయించాల్సి వచ్చింది అన్నటువంటి విషయం మీ ముందు ఉంచుతాను. మీకు తెలిసిన జవాబులు మీరు చెప్దురు. యోహాను సువార్త దోణె ఎంత దూరం వెళ్ళింది అన్నటువంటి విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. అందులో మార్కు సువార్త మనం చూద్దాం. మార్కు సువార్తలో 6వ అధ్యాయము 47వ వచనం ఒకరు చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో. ఒక్క నిమిషం తల్లి, చాలమ్మా. ఈ సందర్భం మనకు అర్థమైంది కదా. ఏ సందర్భం ఇది? సేమ్ మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో జరిగినటువంటి పరిస్థితే ఇక్కడ కూడా మార్కు సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడ మనకు క్లూ దొరుకుతుంది. ఏమిటది? మత్తయి సువార్త కంటే మార్కు సువార్తలో ఒక క్లూ దొరికింది. ఎంత దూరం, చాలా దూరం, చాలా దూరం అని చెప్పి మత్తయి సువార్తలో ఉంటే, వెరీ గుడ్ అమ్మా. మార్కు సువార్తలోకి వచ్చేసరికి ఏమని మనకు అర్థమైంది? సముద్రము మధ్యకి వెళ్ళిపోయింది దోణె అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇక యోహాను సువార్తలో చూద్దాం. 6వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకరు. యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తాము దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. ఇక్కడ మరొక స్పష్టత మనకు కనబడుతుంది. ఏమిటది? 2 కోసుల దూరమున. 2 కోసుల దూరము అనేది మత్తయి సువార్తలో చాలా దూరము అని చెప్పబడింది. మార్కు సువార్తలోకి వస్తే సముద్రపు మధ్యకెళ్ళింది దోణి అని చెప్పబడింది. యోహాను సువార్తలోకి వస్తే ఇక చాలా దూరము, సముద్రపు మధ్య అని అంటే మనం ఏ లెక్కలైనా వేసుకోవచ్చు. ఎంత దూరం, చాలా చాలా దూరం అన్నట్టు. వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ యోహాను గారు మాట్లాడితే ఏమన్నాడంటే దాదాపు 2 కోసుల దూరము అన్నాడు. కోసులు అంటే ఎంత దూరం అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందండి? కోసుల దూరం అంటే ఎంత దూరం?
అన్న 2.5 కిలోమీటర్ అన్న. రైట్. ఒక క్రోసు మనకు ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొత్త మనకు ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమని ఉంటుందంటే 25 to 30 ఫర్లాంగ్స్ అనే మాట కనపడుతుంది. 25 to 30 ఫర్లాంగ్స్. ఈ ఫర్లాంగ్స్ అని అంటే దీన్ని మనం మైళ్ళల్లోకి కన్వర్ట్ చేయగలిగితే ఒక మైలుకి 8 ఫర్లాంగులు ఉంటాయి. ఒక మైలుకి 8 ఫర్లాంగులు ఉంటాయి. అంటే దాదాపు ఎంత దూరం వెళ్ళింది అని అంటే మనకు ఈ 25 నుంచి 30 ఫర్లాంగులు అని అంటే 3 నుంచి 4 మైళ్ళ దూరం. 3 నుంచి 4 మైళ్ళ దూరం. కిలోమీటర్లలో అయితే ఒక మైలు అంటే 1.5 కిలోమీటర్ అండి. ఒక మైల్ అంటే 1.5 కిలోమీటర్. ఆ చొప్పున చూస్తే 4.5 కిలోమీటర్ల నుండి 6 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. అది ఇంచుమించు 2 కోసుల దూరం అని అంటే. ఓకే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటారు? ఎవరన్నా మాట్లాడండి. ఈ మత్తయి సువార్తలో చాలా దూరం దోణెళ్ళిందన్నటువంటి విషయం కావచ్చు, లేదంటే సముద్రం మధ్యకెళ్ళిందని మార్కు చెప్పిన సందర్భం కావచ్చు, లేదా 2 కోసుల దూరంలో ఉంది ఒడ్డు నుంచి ఆ యొక్క దోణి అన్నటువంటి విషయం యోహాను గారు చెప్పడం కావచ్చు. ఎందుకు మనకి డీటెయిల్స్ అవసరం? మీకేమనిపించింది? ఏదో రాయాలి కాబట్టి రాశాడనే, లేకపోతే దీని వెనక ఏమన్నా ఒక అర్థం పరమార్థం ఉందనా? ఉంది అంటే ఏ పరమార్థం అనుకుంటున్నారు? నా ప్రశ్న మీకు అర్థమైంది కదా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఒకసారి రెస్పాండ్ అవ్వాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. త్వరగా. ఈ ధోని ఎంత దూరంలో ఉంటే మనకెందుకు? దగ్గరుంటే మనకెందుకు? 2 కోసులు ఉంటే ఎందుకు? ఒక కోసు ఉంటే ఏంటి? సముద్రం మధ్యలో ఉంటే ఏంటి? సముద్రపు ఒడ్డుకు దగ్గరలో ఉంటే ఏంటి? లేదా ఆ చివరిలో ఉంటే ఏంటి? ఎందుకు రాయించారంటారు? ఆయన దేవుడు ఉన్నాడు మనతో, భయం లేకుండా ఉండండి, భయపడకండి అనే ఉద్దేశంతో ఏమన్నయ్యా, అది సరిగ్గా అయితే నాకైతే తెలియదు. ఓకే. ఓకే సిస్టర్. ఓకే. ఏదో ఒకటి మీరు ఒక థింకింగ్ అన్న చేశారు. వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా? అంటే ఇక్కడ మనకు మీరు గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, ఏం చెప్తే ఏమవుద్దని మిమ్మల్ని మనం ఎవరిని ఏం చేసేది లేదు కదా. మీకు ఏమనిపించింది? ఏమన్నా అనిపించి ఉంటే దానికి చెప్పండి. ఇప్పుడు సిస్టర్ రమాదేవి సిస్టర్ చెప్పారు. అట్లాగా మీకు ఏదైతే అనిపిస్తుందో అదే చెప్పండి. ఇబ్బంది ఏం లేదు. మనకు ఇంకో విషయం ఏంటంటే నేను కూడా అన్ని తెలిసి రాలేదు. అన్ని నేర్చుకొని వచ్చాను మీ దగ్గరికి. కాబట్టి ఇక్కడ ఎవరు అటు ఇటు అనే పరిస్థితి అయితే పెట్టుకోకండి. అందరం నేర్చుకుంటున్నాం చక్కగా. ఓకే. మాట్లాడండి ఎవరన్నా. యేసుప్రభుల వారు అక్కడికి నడుచుకుంటూ వెళ్తారు కదా. అవునమ్మా. అందువల్ల ఏమన్నా ఎంత దూరం నడిచింటారని రాయించడానికి ఉంటది. ఓకే. ఇంకెవరన్నా మాట్లాడండి. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కదమ్మా. అన్న ప్రయాణం చూపిస్తున్నాడు అన్న. ఓకే. సో ప్రయాణం దూరం ఎంత అని చూపిస్తున్నాను అంటారన్నా. రైట్. వెరీ గుడ్. రైట్. నేను చెప్తాను. ఇంకెవరన్నా మాట్లాడే ఉన్నారా? చెప్పండి అమ్మా. సుజాత అక్క చెప్పండి. ఒడ్డున ఉంటే భయపడారు. ఒడ్డులో లేరు, వాళ్ళు దూరంగా పోయినారు కాబట్టి భయపడినప్పుడు దేవుడు నేను అని చెప్పినారు. వెరీ గుడ్ సిస్టర్. వెరీ గుడ్. సో మీరందరూ కూడా వ్యాలిడ్ ఆన్సర్స్ చెప్పారు. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాని వెనుక చాలా పెద్ద పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొందరు బైబిల్ విమర్శకులు, కొందరు యేసుప్రభు అంటే గిట్టని వాళ్ళు, పట్టని వాళ్ళు, తప్పు పట్టాలనుకున్న వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే యేసుప్రభు అట లోతు లేనటువంటి సముద్రపు ఒడ్డు ప్రాంతంలో నడిచాడు. అదేం పెద్ద వండర్ కాదు, అదేం పెద్ద వింత కాదు, విశేషం కాదు. అట్లాంటి ఒడ్డు ప్రదేశంలో ఎవడైనా నడుస్తాడు అని ఒకడు.
ఇంకొకరు ఏమని చెప్పారంటే ఆ ఆ గలిలయ సముద్రము ఏదైతే ఉందో అక్కడ తరచుగా నీళ్లు గడ్డగడుతూ ఉంటాయి, ఐసు గడ్డల మీద నడుచుకుంటూ పోయాడు యేసుప్రభు అని ఒకడు మాట్లాడడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ దేవుడు ఎందుకు ఇచ్చాడో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఆయన ఒడ్డు దగ్గర ఉండి నడిచి వెళ్ళింది కాదు. ఇంకపోతే ఐసు గడ్డలు ఉన్నాయని ఎప్పుడో జరిగిన 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాన్ని దాన్ని వాడు చూడలేదు, చేయలేదు ఈ విమర్శకుడు. ఐసు గడ్డలు ఉన్నాయి, ఐసు గడ్డల మీద నడుచుపోయాడు అని చెప్పేసి అంటే మరి శిష్యులకు ఎప్పుడు సముద్రంతో దగ్గర సంబంధం కదా. యేసు ప్రభు కంటే దగ్గరగా ఈ సముద్రపును, ఆ పొంగులను, ఆ గడ్డగట్టి విషయాలను, ఐసు గడ్డలు ఎక్కడ ఉంటాయి, ఏం పరిస్థితి అని అన్నీ తెలిసేవి కదా. మరి యేసు ప్రభు కంటే ముందే శిష్యులకు తెలుసుంటే చక్కగా ఐసు గడ్డల మీద నుంచి బయటకు రావచ్చు కదా. ఐసు గడ్డల మీద నుంచి వాళ్ళే బయటకు రావచ్చు కదా. ఎందుకు వాళ్ళు భయపడిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అలలు వస్తున్నాయట. అసలు అలలు కొట్టాలంటే ఐసు గడ్డలు ఉంటే అలలు కొడతాయండి? అసలు ఇంపాసిబుల్ అది. అంటే దేవుడు ఈ విషయాలు ఎందుకు చెప్పి రాయిస్తున్నాడనంటే, ఇదిగో ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు వస్తారు, పిచ్చి సన్నాసులు కొంతమంది. సముద్రపు మధ్య వరకు వెళ్ళింది అది దోనే. ఈ మధ్యలో అంతా ఒక భయంకరమైనటువంటి అలలతో కొట్టబడిన పరిస్థితులు ఉన్నాయి. సాధారణ మానవుడు నడుచుకుంటూ వెళ్ళటం అది వేరే సంగతి, అది బియాండ్. దానికంటే ముందు ఎట్లాంటి గొప్పవాళ్ళు సైతం ఆ తుఫాన్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు బయటపడడం అసాధ్యం. ఇప్పుడు జాలర్లుగా ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు శిష్యుల్లో 4 జాలర్లు ఉన్నారు. అంద్రయ్య గారు, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, 4 జాలర్లు ఉన్నారు. జాలర్లు కూడా గజగజ వణికిపోతారు. ఎందుకంటే ప్రకృతికి ఎవడే అతీతుడేం కాదు కదా. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఆ దేవుడు జలప్రళయం టైంలో జలప్రళయం రప్పించినప్పుడు గజ ఈతగాళ్ళు కూడా ఉండుంటారు. ఆ గజ ఈతగాళ్ళు కూడా గజగజ వణికి కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రకృతి శక్తులకు ఎవడు అతీతులేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు అని అంటే ఒక మాట రాయబడింది ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం. ఒకసారి చూడండి, 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం ఒకటి చదవండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4 జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. గమనించండి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట అంటే, గాలి ఎదురైంది, దోణి నడిపించుట్లో వాళ్ళకు మిక్కిలి కష్టం వచ్చేసిందట. అంటే ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా జరగని పరిస్థితి. ఇంకా అయిపోయింది, మా పని అయిపోయింది, మేమందరం దీంట్లో చిక్కుకొని చచ్చిపోబోతున్నాం. 12 మంది శిష్యులు అట్ ఎ టైం జలసమాధి కాబోతున్నటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అన్నటువంటి ఫిక్సేషన్కి వెళ్ళిపోయారు. ప్రభు ఎందుకు నీళ్ల మీద నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, వాళ్ళు ధైర్యం చెడిపోయి ఉన్నారు, భయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, తొందరపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి గత కాలంలో యేసు ప్రభు కూడా దోణిలో ఉండగా, 8వ అధ్యాయం మత్తయి సువార్తలో మనకు తెలుసు కదా, యేసు ప్రభు కూడా దోణిలో ఉండగా మరి అలలు సేమ్ అలాగే వచ్చాయి, తుఫాను రేగడం జరిగింది. అలా రేగినప్పుడు యేసు ప్రభులు వారు ప్రశాంతంగా అమరమున నిద్రపోతూ ఉన్నాడట. అన్ని ఎరిగినాయన కదా, ఏదో ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నమ్మా అణిగనిగా ఉంటది, అడిగిమనిగా ఉంటది అన్నట్టు అన్నీ తెలిసినాయన కాబట్టి, సర్వజ్ఞుడు గనక, దేవుడు గనక యేసు ప్రభులు వారు ప్రశాంతంగా అక్కడ నిద్రపోతూ ఉండడం జరిగింది. శిష్యులు మరి వాళ్ళకి సత్యాలన్నీ ఇంకా బోధపడలేదు గనక వాళ్ళు, మేము చచ్చిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు ఏంటి అనే పరిస్థితి. అక్కడే వాళ్ళతో పాటు యేసు ప్రభు కూడా ఉన్నాడు కదా, చచ్చిపోతే ఆయన కూడా మునిగిపోతాడు కదా. ఇంకా వీళ్ళు ఇంకా మెలకువతో ఉన్నారు, యేసు ప్రభు ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. ఏకంగా నిద్రపోయేవాడు ప్రమాదాన్ని గుర్తెరగడం చాలా కష్టం అండి. మీకు తెలుసో తెలీదో, దాదాపు ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి జబ్బార్ ట్రావెల్స్ అని ట్రావెల్స్ వాళ్ళు
ప్రైవేట్ బస్సులు నడిపేవాళ్ళు. తెల్లవారుజామున 4 గంటలకి అందరూ గాఢ నిద్రలో ఉండే టైం అంటే అది. మోస్ట్‌లీ ఎక్కువగా హైవేలలో యాక్సిడెంట్లలో ఆ టైంలే జరుగుతాయట. సో, అట్ట గాఢ నిద్రలో ఉండగా దానికి యాక్సిడెంట్ అయింది. 44 మందుంటే ఒక్కడంటే ఒక్కడు గ్లాస్‌ని బ్రేక్ చేయటానికి గాని, లేదా తలుపులు తట్టటానికి గాని, ఏదో ఒక రూపేణ ప్రాణాలు రక్షించుకోవడానికి గాని, ఒక్క చిన్న ప్రయత్నం ఒక్కరు చేయలేదట. అందరూ కాలి బూడిదైపోయారు. కారణం ఏంటంటే, వాళ్ళు నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్న వాళ్ళు ఈజీగా ప్రమాదంలో చిక్కుంటారు. ఇంకా ఈ శిష్యులు మెలకువలో ఉన్నారు. వీళ్ళకు సముద్రం గురించి, అలల గురించి, తుఫానుల గురించి, ఆ పరిస్థితుల గురించి, ఆ ఈత గురించి, వీటన్నిటి గురించి యేసుప్రభు కంటే బాగా తెలిసినోళ్ళు. ఎందుకంటే ఈయన కార్పెంటర్ వృత్తి చేసేవాడు. వాళ్ళు ఏకంగా జాలర్ల వృత్తి చేసేటువంటి వాడు. కాబట్టి మీరు గమనించగలిగితే ఏమన్నా టెన్షన్ పడుంటే యేసుప్రభు పడాల్సింది. కానీ వాళ్ళే పడ్డారు శిష్యులు. సరే ఆ టైంలో కూడా ఏం చేయటం జరిగిందంటే గాలి సముద్రమును గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమైపోయిన పరిస్థితిని కూడా చూడటం జరిగింది. నాకు అనిపిస్తూ ఉంటది శిష్యరికం ఎంత సవాలుకరమైంది కదా. కళ్ళారా వాళ్ళు మనం అనుకుంటూ ఉంటాం కొంతమంది ఏమని అంటే మేమే గనక యేసుప్రభు శిష్యుల్లో ఒకరుగా ఉండుంటే మా సంగతి వేరే విధంగా ఉండేదేనండి. చాలా తప్పది. వాళ్ళు మహనీయులు. అసలు ఎంత త్యాగాలకు పూనుకున్నటువంటి వాళ్ళు, ఎంత వాళ్లకు ఎదురెళ్ళినటువంటి వాళ్ళు, అబో ఎంత తీక్షణంగా, ఎంత దీక్షలో ఉండేటటువంటి వాళ్ళు, ఆకలి దప్పులు కోర్చినటువంటి వాళ్ళు, అవమానాలు కోర్చినటువంటి వాళ్ళు, నిద్రాహారాలు మానినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నెన్నో త్యాగాలకు నిలయాలుగా మారిన మహనీయులు వాళ్ళు. శిష్యరికం మీరు నేను యేసు ప్రభువుతో శిష్యరికం చేయటం అంత సులభమైన విషయం కాదండి. అప్పుడప్పుడు నా విషయంలోనే చెప్తూ ఉంటారట కొంతమంది తమ్ముళ్ళు నాతో డిస్కస్ చేస్తూ చెప్పిన మాట. మీరు ఎక్కడికి వెళ్తారు బ్రదర్ అని అంటే పలానా జీసస్ క్రైస్ట్ చర్చికి పోతావు. ఎవరు ఆయన పాస్టర్ అని అంటే పలానా లాజరస్ అన్న అంటే ఆ లాజరస్ అన్న దగ్గర చాలా కష్టం అని మాటలు కూడా చెప్పారట. ఇప్పుడు మానవ మాతలుగా ఉండేవాడిని, చిన్నగా ఉన్నటువంటి వాడిని, చిన్నపిల్లోడిని, ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల మధ్య ఉండేవాడు నా దగ్గర ఉండాలంటేనే శిష్యరికం చేయాలంటేనే ఎంత కష్టం అయినప్పుడు ఏకంగా యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అంతే డైరెక్ట్ గా ఈ విషయాలన్నీ చూసి చేసి విని అన్ని అనుభవం కలిగినటువంటి వాళ్ళు కూడా కొన్ని సంకట పరిస్థితుల్లో అది వాళ్ళ తప్పు కాదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా సిచ్యువేషనల్ డిమాండ్ అంటారు చూసారా. అక్కడ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ సంకట స్థితిలో ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, ఏదో ఒక ఆకారం అలల మీద నడుచుకుంటూ వస్తుంది. ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు సర్వసాధారణంగా యూదుల్లో, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, ప్రబలమైనటువంటి విశ్వాసం ఏంటంటే, సముద్రాల మీద నీటి వనరులు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో వాటిలో నుంచే ఎక్కువగా దురాత్మలు వస్తూ ఉంటాయి అన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఇది ఎలా చెప్పగలరు మీరు అంటారేమో కదా. వెరీ గుడ్. ప్రకటన గ్రంథం చూద్దాం. 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ప్రారంభ వచనం ఒకరు చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను. చాలనైనా 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఒక క్రూర మృగం సముద్రంలో నుంచి వచ్చిందట. ఎందుకు ఇది సముద్రంలో నుంచే వచ్చినటువంటి పరిస్థితి అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సర్వసాధారణంగా ఈ సముద్రంలో నుంచి ఇటువంటి దురాత్మలు, దుష్టశక్తులు, ప్రత్యేకమైన వింత కలిగినటువంటి ఆకారం కలిగిన మానవాతీత శక్తులు అక్కడే పుట్టుకొస్తాయి అన్నటువంటి పరిస్థితులు చాలా యూదుల్లో, ఇశ్రాయేల్ అందరిలో ప్రబలంగా వ్యాపించింది. అందుకే అక్కడి నుంచే వచ్చింది అన్నటువంటి ఆ భావన దేవుడు ఇక్కడ కలిగించడం అనేది జరిగింది యోహాను గారికి దర్శనంలో. ఇలా మనం గమనించగలిగితే ఎలా సముద్రాల్లో పరిస్థితుల్లో ఇవన్నీ వస్తాయి చేస్తాయి అన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ తుఫాన్ వచ్చింది. అలాంటి ఆ టైంలో ఇలాంటి ఎందుకంటే అలాంటి తుఫాను పరిస్థితుల్లో సర్వసాధారణంగా ఎవరే గాని
సముద్రానికి చుట్టుపక్కల ఉండరు. ఎందుకంటే ప్రాణం అన్నిటి మీద తీపి కదా మానవుడికి, మనకు సర్వసాధారణంగా. కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఎవరైనా కొట్టుకుపోతూ ఉన్నా కూడా కాపాడాలన్నటువంటి ధైర్యం కూడా చేయడు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కొట్టుకుపోతారు. కానీ యేసు ప్రభు ఎదురొస్తున్నాడంటే ఇది అసలు ఈ రకంగా ఇక మమ్మల్ని చంపేయడానికే వచ్చేస్తుంది, దెయ్యం వచ్చేస్తుంది అని వాళ్ళు భయపడి ఏం చేయటం జరిగిందంటే కేకలు వేయటం అనేది జరిగింది. మాకు హాని చేయటానికే వస్తోంది ఈ దెయ్యం, ఆ భూతం అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా ఈ శిష్యులైనటువంటి వాళ్ళకి ఈ 12 మంది అపోస్తలులకు సైతం ఏ పవరు ఇవ్వబడింది అని ఆలోచన చేయగలిగితే చాలా క్లారిటీగా ఒక మాట చెప్పబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము అక్కడ మనం ఆలోచన చేయగలిగితే 8వ వచనం నుండి చూద్దాం. ఒకరు చదవండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. రైట్. ఈయన 12 శిష్యులను ఉద్దేశించి చెప్తూ మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి అన్న పవర్ కూడా ఇవ్వటం జరిగింది. దయ్యాలను కూడా వెళ్ళగొట్టండి అన్నటువంటి పవర్ ఇవ్వటం జరిగింది. మరి దయ్యాలను వెళ్ళగొట్టే పవర్ ఉన్నోళ్ళు భూతమని కేకలేసి భయపడి అరవటం ఏంటి అసలు? అంటే అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఒకానొక పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అది? అదిగో ఓ మాట రాయబడింది, చూద్దాం అక్కడ. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూడండి, 26వ వచనం. 26వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. అంటే సమస్య ఎక్కడొచ్చిందనమాట? ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టనని పవర్స్ కలిగిన వాళ్ళు, యేసు ప్రభు ఆల్రెడీ సముద్రం మీద అధికారం కలిగినటువంటి స్థితిలో ఉండి చూసి, అయ్యో ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయన మాటకి సముద్రము గాలి కూడా లోబడిపోతుందని ఆశ్చర్యపడిన వాళ్ళు, నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రత్యేకమైన సందర్భములోకి వచ్చినప్పుడు ఏమవుద్దంటే మనం కూడా ఎన్నో సార్లు ఒక పరిస్థితి, ఒక గడ్డు కాలం మన దగ్గరికి వచ్చేంత వరకు మనం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, చాలా ధైర్యంగా ఉంటాం. ఏమవుద్దో చూద్దాం, ఏదైనా జరగనేది. తీరా జరిగినప్పుడు ఏమైపోద్దంటే మనం బలహీనపడిపోవటానికి, మిగతా వాళ్ళలాగే మనం కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు చేయటానికి, తొందరపాటుకి, టెన్షన్స్కి గురైపోవటం అనేది జరుగుతుంది. శిష్యుల పరిస్థితి కూడా ఆలోచన చేయగలిగితే వీళ్ళు తొందరపడ్డారు, అంటే నిదానించలేదు. అంటే ఎప్పుడు తొందరపాటు ఉంటుంది సర్వసాధారణంగా మానవులకు అంటే మరణము, ప్రమాదము మీదికి వచ్చి పడిన సమయంలో, సంకట స్థితి వచ్చినప్పుడు తొందరపాటు ఉంటుందట. కానీ వాస్తవం ఏమిటి? అది ఏమన్నా ఆ తొందరపాటు దేవుడు పెట్టిందంటే కాదండి. మనిషికట ప్రమాదం వాటిల్లబోతోంది, నాకు ప్రాణానికి ముప్పు ఉంది అన్న పరిస్థితుల్లో బ్రెయిన్ అట సాధారణ పరిస్థితుల కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ పనిచేస్తాడు. మీకు బాగా అర్థం కావడం మాట చెప్తాను. నడుముల నొప్పులు ఉన్నాయి, లేదా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను నడవలేను, నేను వేగంగా నడవలేను అన్నటువంటి వాళ్ళ వెంట ఒక పిచ్చి కుక్క పడింది అనుకోండి, మనల్ని కరవడానికి పిచ్చి కుక్క పడింది అనుకోండి వెంట. అప్పుడు నిజంగా ఈ కాలు నొప్పులో, ఈ నడుముల నొప్పులో, ఈ మోకాళ్ళ నొప్పులో ఏ గుర్తుకు రావు మనిషికి. వేగంగా పరుగు లంకించుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఒక ప్రమాదం నా వెనక ఉంది అన్నప్పుడు లేని శక్తి వచ్చేటటువంటి రీతిగా దేవుడు సిస్టమ్ అరేంజ్ చేశాడట. కానీ సర్వసాధారణంగా మానవ బలహీనతల్లో ఉండడాన్ని బట్టి తొందరపాటు వచ్చే పరిస్థితి. మీకు ఒకసారి చెప్పానా లేదా? చిన్న ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి చిన్నది ఉంది,
మహా అంటే ఓ 100 మీటర్ల దూరం. స్విమ్మింగ్ పూల్ లాగా ఒక 100 మీటర్ల దూరం ఉంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళినటువంటి వాళ్ళకి మరి కేజీ బంగారం ఇస్తాం అని అనౌన్స్‌మెంట్ అయింది. 100 మీటర్లది నీళ్లు, ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి నీళ్లు ఉన్నటువంటి ఆ ఒడ్డుకు చేరుకోవటం ఎంత సులభమైన పని. కానీ చాలా మంది ఎవ్వరే గాని ఒక్కడు కూడా కాంపిటీషన్ పోవట్లేదు. కారణం ఏంటంటే మొత్తం ఆ పూల్‌లో, ఆ స్విమ్మింగ్ పూల్ లాంటి ఆ 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి దాంట్లో అన్ని మొత్తం మొసళ్ళున్నాయట. అంటే ఆ మొసళ్ళను దాటుకొని వాడు అవతల ఒడ్డుకి పోవాలి. ఇది పరీక్ష. ఇదిలా ఉండగానే ఎవరో ఒకడొచ్చి ఒకడిని లోపలికి తోసేసాడట నీళ్ళలోకి. తోసేయగానే వాడిక అయిపోయిందిరా నా ప్రాణం పోబోతుందని చెప్పేసి వాడు బీభత్సంగా స్విమ్మింగ్ చేసుకుంటూ అవతల ఒడ్డుకి వచ్చాడు. వచ్చి వాడు టెన్షన్‌తో అటు ఇటు పారదూస్తున్నాడు. చూస్తే కొలిది మీరు గెలిచారు, కేజీ బంగారం మీకొచ్చిందని చెప్పేసి ఆ నిర్వాహకులు దగ్గరకు వచ్చేస్తే, ఏంది మీరు టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తున్నా అంటే, నన్ను దీని లోపల తోసినోడు ఎవడో నేను తెలుసుకోవాలని చూస్తున్నాను వాడిని. వాడు నన్ను తోశాడు లోపలికి అని చెప్పాడు. అంటే ఇప్పుడు గమనించగలిగితే ఒక తొందరపాటు మనిషికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక సంకట స్థితి, ఓ ప్రమాదకర పరిస్థితి. మీకు విషయం తెలుసో తెలియదు, ఇంత ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. కరోనా టైంలో ఫస్ట్ వేవ్‌లో, సెకండ్ వేవ్‌లో రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళే చాలా మంది. మనకు చాలా చిన్న చిన్న వాటికి కూడా రకరకాలైన భయాలు, ఆందోళనలు మనం పొందుతాం. దీనివల్ల ఏమైపోతుందనంటే లేని సమస్యలు కొని తెచ్చుకుంటాం. అదే ఇక్కడ శిష్యులు కూడా ఆ అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఒక్కసారి ప్రభు జ్ఞాపకం వచ్చిన ధైర్యం తెచ్చుకునేవాళ్ళు. అంతకు ముందు కాలంలో, గత కాలంలో ప్రభు చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం వచ్చినా కూడా పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఒకవేళ దూరం నుంచి ఓ మనిషి, ఒక ఆకారం వస్తుంది, ఎవరండి అని అడగొచ్చు. ఎవరండి అక్కడ వచ్చేది, మమ్మల్ని కాపాడండి అని కూడా అనొచ్చు. వాళ్ళకు వాళ్లే భూతం అనుకునే పరిస్థితి. నిజంగా ఈ శిష్యులు అంతటోళ్లే ఆ మరణపు ఛాయలు దగ్గర పడ్డప్పుడు, వచ్చినప్పుడు, మీద పడ్డప్పుడు అంత టెన్షన్ పడితే మనలాంటోళ్ళు ఇంక వాళ్ళకంటే మించిన గొప్ప విశ్వాసం, గొప్ప త్యాగం, ప్రభువుకు మరింత దగ్గరగా ఉంటే తప్ప వాళ్ళ స్థితిని మనం అధిగమించలేం కదా. అందుకే మనకి ఏంటి పరిస్థితులు అని అంటే, ఫస్ట్ అటెంప్ట్‌లో జాబ్‌కు అటెంప్ట్ చేసినప్పుడు జాబ్ రాకపోతే జీవితంలో నాకు ఇంకా జాబే రాదేమో అనుకునేవాళ్ళు కొంత. పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. ఒకటోది, రెండోది, మూడోది, నాలుగోది సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి అంటే ఆడబిడ్డకు నాకు జీవితంలో పెళ్లి జరగదేమో అని ఒకటి. ఏదో పరిస్థితులు అనుకూలంగానే ఉండేస్తే ఇంకా కొన్నాళ్ళు అయిపోతాయి కొన్ని నెలలు అయిపోతాయి అనుకున్నప్పుడు మరింత సమస్యలు ఎక్కువచ్చేసరికి నా బతుకంతా ఇంతే ఉంటదేమో, చచ్చిపోతే పోలా అన్నటువంటి ఆలోచన చేసేవాడు. రకరకాలుగా ఉంటారు పిల్లరా. దీనికి ఎవరు అతీతులు కాదు. అయితే ఎవరు అతీతులు అవ్వచ్చు అని అంటే ప్రభువుకు మరింత సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు ధైర్యపడతారు. ఆయన్ను ఒక మాటలో చెప్పాలంటే దేన్ని గుడ్డిగా నమ్మకూడదు అని అంటారు కదా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుణ్ణి మాత్రం గుడ్డిగానే నమ్మాలి. మన సొంత వాళ్ళని మనం గుడ్డిగా నమ్మేస్తాం కదా, బాగా దగ్గరైనటువంటి వాళ్ళని నమ్మేస్తాం లేదు. కాబట్టి వీళ్ళందరికంటే దేవుణ్ణి నమ్మటం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి పని. అందుకే ఇక్కడ మీరు గమనించగలిగితే 27వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, వెంటనే యేసు గ్యాపే లేదు. ఇంకా వీళ్ళు బియాండ్ అయిపోతున్నారు. ఇంకా వీళ్ళు పట్టు కోల్పోతున్నారు. ఆశను గల్లంతు చేసుకుంటున్నారు. టెన్షన్ ఎక్కువైపోతుంది. ధైర్యం కోల్పోతున్నారు. భయం వచ్చేస్తుంది. ఇది తర్వాత ఏ స్థితికైనా వెళ్తుంది. అందుకే ఆలస్యమే చేయకుండా వెంటనే దేవుడు కొన్ని సందర్భాల్లో రెస్పాండ్ అయ్యే రీతి, టైం ఎలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. అబ్రహాం గారిని దేవుడు పరీక్షించడానికి
కొడుకును బలివ్వమని చెప్తాడు. ఓకే, బాగుంది. కానీ ఎప్పటిదాకా వెళ్ళింది ఆ పరీక్ష? ఏమంటే ఎప్పటిదాకా వెళ్ళింది? కత్తి ఎత్తే వరకునా? బిడ్డ మీదికి కత్తి ఎత్తి దించటం ఎంతసేపు పనండి? ఇక ఒక సెకండ్లలో జరిగిపోయే పని. ఆ టైం వరకు దేవుడు రెస్పాండ్ అవ్వాల. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా అంత అయిపోయింది, మొత్తం మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది, అంత అయిపోయింది అన్న టైం వరకు కూడా రెస్పాండ్ అవ్వదు. మనం ఏమనుకుంటామంటే ప్రభువా నేను కిందే పడకుండా సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అని అన్నారు అనుకోండి ఎవరన్నా. సైకిల్ తొక్కినటువంటి అనుభవాలు మనకందరికి ఉంటాయి కదా. సైకిల్ తొక్కారు అని అంటే మోకాళ్లకు, మోచేతులకు, కాళ్ళకి దెబ్బలు ఉంటాయి. అరే, ఒక వాహనం జీవితంలో కొంచెం దూరం అలా కింద పడకుండా నడిచేటట్టు పోవాలంటేనే ఇన్ని దెబ్బలు తింటే జీవితం అండి ఇది. జీవిత చక్రం. ఈ జీవిత చక్రంలో ఎన్ని ఆటుపోట్లు రానిదే ఎలా మనం అనుభవాన్ని గడిస్తాం? అది సాధ్యమయ్యే పనేనంటారా? అందుకే ఏ కష్టాలు రాకుండా చూసుకో ప్రభువా నాకు అనే పరిస్థితి ఆ దేవుణ్ణి ఎప్పుడు అడగకూడదు. అప్పుడప్పుడు నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. మీరు ఈసీజీ ఐడియా ఉందండి మీకు ఎవరికైనా? ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని ఉంది కదా. ఈసీజీ ఎట్లా పోతూ ఉంటది అంటే, మనకు గుండె ఆరోగ్యంగా ఉంది అని అంటే అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అట్లా పోతూ ఉంటుంది. ఒకానొక సమయంలో స్ట్రైట్ గా పోయింది అనుకోండి లైన్, దాని అర్థం ఏంటి తెలుసా అండి? చచ్చిపోయారు అని అర్థం. జీవితం అన్న తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉండాల్సిందే, ఎత్తు పొలాలు ఉండాల్సిందే. కడుపు నిండా తిండున్న రోజులు ఉంటాయి, కడుపు కాలిన రోజులు ఉంటాయి, జేబు నిండా డబ్బులున్న రోజులు ఉంటాయి, జేబు కాలేని రోజులు ఉంటాయి, అందరూ కలిసి వచ్చిన రోజులు ఉంటాయి, అందరూ ఖర్చుకు తినే రోజులు ఉంటాయి, అందరూ పూలేసే రోజులు వస్తాయి, అందరూ రాళ్ళేసే రోజులు వస్తాయి. అన్ని జీవితంలో కలగలిసి ఉండగలిగిన పరిస్థితి ఉంటుంది, మర్చిపోద్దు. కానీ ఒకటి మాత్రం నిజం, మనల్ని పూర్తిగా వదిలేసే పరిస్థితుల్లోకి దేవుడు వెళ్ళడు. ఆఖరికి అలా మునిగిపోయి అయిపోతుంది, మరొక కొన్ని సెకండ్లలోనే అయిపోద్ది, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అన్నప్పుడైనా టక్కని దేవుడు మనల్ని లాగేసుకునే పరిస్థితులు వస్తాయి. అందుకే ఇక్కడ వెంటనే అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇంకాస్త లేట్ చేస్తే కుదరదు. అర్థమైపోయింది ప్రభుకి. అలాగా మనకు కూడా ఎప్పుడైనా మనం ఎట్లా ఉంటామంటే, ప్రాబ్లం ఏ రేంజ్ లో ఉందో, అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉందా, మిడిల్ స్టేజ్ లో ఉందా, ఎండింగ్ స్టేజ్ లో ఉందో కూడా తెలియదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ప్రాబ్లంని కూడా అయిపోయింది అంతా అనుకుంటాం. చేయి జారిపోయింది అని అనుకొని లేనిపోయిన టెన్షన్స్ చేసుకుంటాం. ఎంత జారిపోయినా, ఎంత దాటిపోయినా దేవుడి మీద నమ్మకం కలిగి ఉండి దేవుణ్ణి ఆనుకొని ఉండగలిగితే ఆయన చేయి దాటిపోయే పరిస్థితి ఉండదు. మన చేయి దాటచ్చు, ఆయన చేయి దాటదు కదా. ఆ నమ్మిక అనేది మన మనసులోకి ఎప్పుడైతే పోతుందో అప్పటి నుంచి, ఇదిగో ప్రభు శిష్యులకే వచ్చేసింది భయం. అప్పుడు ప్రభు వెంటనే ఏమని చెప్పాడు 27వ వచనంలో అంటే, ధైర్యం తెచ్చుకోండి నేనే. అంటే ఎవర్రా నీ ధైర్యం అని అంటే ప్రభు ఏం చెప్పాలనుకున్నా అంటే, నేనే మీ ధైర్యం, మన ధైర్యం మన ప్రభువే అన్నటువంటి రీతిగా మీరు ఉండండి, ధైర్యం తెచ్చుకోండి నేనే అని చెప్పి ప్రభు ఏమన్నాడంటే, భయపడొద్దు. మనకి ఏముందో, మనకి ఏం లేదో ప్రభుకి బాగా తెలుసు. మనకు లేనిది ధైర్యం, మనకు ఉన్నది భయం. కాబట్టి లేని ధైర్యం తెచ్చుకోవాలన్నా, ఉన్న భయం పోవాలన్నా ఒకే ఒక సొల్యూషన్, మన ప్రభువే మనకు ఆధారం. కాబట్టి లేని ధైర్యం కావాల్సి వచ్చింది వాళ్ళకి, ఉన్న భయం పోవాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళ ప్రాణాలు అయిపోతాయి. ఎన్నో సందర్భాల్లో ప్రభు చెప్పిన ఒక ఆదరణకరమైన శక్తివంతమైన మాట ఏంటంటే,
ఒకసారి 9వ అధ్యాయం మత్తయి సువార్తలో చూద్దాం. 2వ వచనం చూద్దాం. 9 మొదటి 2 వచనాలు నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రపు దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు, కుమారుడా ధైర్యంగా ఉండు. ఆ కుమారుడికి ప్రస్తుతం అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ధైర్యం. ఇప్పుడు కుష్ఠరోగం పోవటము, లేకపోతే పక్షవాయువు పోవటం, ఏదో రోగం పోవటం కంటే ముందు మనిషికి కావాల్సింది ధైర్యం. అందుకే రోగం ఎంత ముదిరిపోతున్నా డాక్టర్లు ఏం చెప్తారంటే, మీరు కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఆందోళన చెందకండి. అలా చెందితే భయపడితే ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు డాక్టర్లు. యేసు ప్రభు పరమ వైద్యుడు. అందుకే ఇదిగో ఈ పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నటువంటి సోదరుడిని, కుమారుడా ధైర్యంగా ఉండాలి. అలాగే మనకు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆమెకు చెప్పినటువంటి మాట ఇదే. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 22వ వచనం ఒకటి చదవండి. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ కుమారి నువ్వు ధైర్యంగా ఉండు, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు, నేనే, ధైర్యంగా ఉండండి అని శిష్యులు. ఈరోజు నీకు నాకు కూడా మనకి ఏ సంకట పరిస్థితులు ఉన్నాయి నాయన, నేనేదో తెలుసో తెలియకో ఏ తప్పు చేశానో ఏ పరిస్థితిలో, ఇదిగో నా స్థితి నా గతి నీ ముందు పరుస్తున్నాను దేవా, నన్ను ధైర్యపరచు, ధైర్యం తక్కువై నాలో ఉన్న భయాన్ని తొలగించు, నిన్నే నమ్మి వచ్చా అన్న పరిస్థితిలో ఉంటే గుర్తుంచుకోండి, నమ్మి వాళ్ళకి సమస్తం సాధ్యమే అంట. దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకి అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. లేకపోతే తుఫాను వచ్చి 2 సార్లు నశించిపోతున్నటువంటి వాళ్ళని దగ్గరే ఉన్నా, నిద్రపోతున్న పరిస్థితుల్లో ఉన్నా ప్రభు రక్షించగలడు. అక్కడికి ఎక్కడో కొన్ని మైళ్ళ దూరంలో ప్రమాదంలో చిక్కుకొని ఉన్నా కూడా యేసుప్రభు వచ్చి కాపాడగలడు. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు, మనకు ఎలా వచ్చి సాయం చేస్తాడు మీరు అనుకుంటారు. ప్రభువే రావనక్కర్లేదండి, ప్రభువే రానక్కర్లా. ప్రభు తరపున ఎవరినో ఒకరిని పంపించి మనల్ని ఆదరిస్తాడు దేవుడు, మనల్ని కనికరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మన యొక్క భయాన్ని దేవుడు తీసేస్తాడు. ఆ నమ్మిక మనం కలిగి ఉండగలిగితే, ఇదిగో పక్షవాయువు గలవాడు చూసిన అద్భుతం, రక్తస్రావపు రోగు చూసిన అద్భుతం, శిష్యులు చూసిన అద్భుతం మనం చూడగలం. ఈ మాటలు చెప్పిన తర్వాత మీలో కొంతమంది ఏదన్నా అంటే ఒక బ్రదర్ అలాగా చేశాడట, తెలుసో తెలియదు. బ్రదర్ అని చెప్పడం అంటే ఒక సేవకుడట. ఏమని, సముద్రం మధ్యలోకి అట్లనే నడుచుకుంటూ లోపల నుంచే, పైనుంచి నడుచుకుంటూ పోవటం కాదు యేసుప్రభులాగా, సముద్రంలో లోపల అట్లా ఒక్కొక్కటి కొంచెం మునిగిపోతున్నారంట. ఒడ్డున్నటువంటి వాళ్ళందరూ కూడా కేకలేస్తున్నారంట, వచ్చే ఏంటి ఆ పిచ్చి, అసలు అయిపోతావు నువ్వు, లోతు ఎక్కువ ఉంది అక్కడ, ఇబ్బందికరమైన పరిస్థితి. లేదు 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 నేను పేతురు గారు లాగా ప్రభు నన్ను నడిపిస్తాడని లోపలికి వెళ్ళి మునిగిపోయాడు. అంటే ఇక్కడ మనం ప్రభు చెబితేనే వాళ్ళు వెళ్ళారు. మీరు బాగా గమనించండి. శిష్యులు మీరు వెళ్ళండి బాబు అద్దరికి వెళ్ళండి అని చెప్పినందుకే వాళ్ళు పోవటం జరిగింది. వీళ్ళు స్వతసిద్ధంగా ఏదో వాళ్ళు చేపలు పట్టుకోవడానికి పోయింది కాదు, ఏదో ఒక టూరుకు పిక్నిక్ లాగా పోయినట్టు కాదు. యేసు ప్రభు చెప్పగా పోయినటువంటి పరిస్థితి. మరి ఆయన ఇచ్చిన పని మీద పోయినప్పుడు, ఆ పనిలో ఉన్నప్పుడు సంకట పరిస్థితి వస్తే ప్రభువే కదా చూసుకోవాల్సింది. ఇది మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి.
ప్రభుత్వ ఉద్యోగానికని పోతూ పోతూ ప్రమాదంలో చిక్కుకొని చచ్చిపోయినా, లేదా ఉద్యోగం ముగించుకొని ఇంటికి వస్తూ ఉన్న దారిలో ఏమైనా అయినా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తదట. అలాగా ప్రభు పనిలో ఉండగా మనం ఏ దిగులు పడాల్సిన పనిలేదు. యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నందుకు అరెస్ట్ చేశారు పేతురు గారు. అరెస్ట్ చేసినందుకు ఆయన ఏ దాని గురించి టెన్షన్ పడలా. వీళ్ళు ఏం చేస్తారో, తప్పుడు కేసులు మా ప్రభువు మీద బనాయించినట్టు తప్పుడు కేసులు బనాయించి నన్ను అన్యాయంగా చంపేస్తారేమో. అసలే సంఘానికి నేను స్తంభంగా ఉన్నోడిని, నాయకుడిగా ఉన్నాడిని, ప్రభువు కూడా లేడు. ఇప్పుడు నన్ను కూడా వాళ్ళు పట్టన పట్టుకుంటున్నారు. ఇంకా సంఘం ఏమైపోతావు, పరిస్థితులు ఏమైపోతాయి, కుటుంబం ఏమైపోతావు, సేవ ఏమైపోతావు, దేవుడి సంకల్పం ఏమైపోతావు. ఎలాంటి ఏ టెన్షన్స్ లేవు. నలుగురు కానిస్టేబుల్ మధ్య నిద్రపోతుందని ఆదమర్చి. ఎప్పుడైతే మనం ఆయన పనిలో ఉంటామో అప్పుడు మన సంకటాలు దేవుడు చూసుకుంటాడు. మనం సొంత పనుల్లో ఉంటూ మన పనుల్లో మనం ఉండిపోతూ ఎప్పుడు మనది మన కుటుంబం పరిస్థితులే అనుకుంటూ ఉండి ఆ ఆ పనులలో ఉండగా మనం దేవుణ్ణి సహాయాన్ని కోరేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు బిడ్డ. అది రాను రాను ప్రారంభంలో ఉండొచ్చేమో, పరమార్థం తెలియనప్పుడు, లోతులు తెలియనప్పుడు, దేవుడికి దగ్గర కానప్పుడు, బైబిల్లో ఉన్న దేవుడి శాసనాలు తెలియనప్పుడు, అనుభవం లేనప్పుడు అలాంటి పరిస్థితి ఉండొచ్చు. ఇప్పటికీ అలాగా ఉంటాయి. ఆ గుడ్డి నమ్మకాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటాం. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెదగలిగినప్పుడు నాకు కావలసినవన్నీ వస్తాయి. కనుక ప్రభు కేటాయించిన పనిలో వెళ్ళినటువంటి శిష్యులు ఏ పరిస్థితి వచ్చినా చక్కగా ప్రభువే చూసుకుంటారు. వాళ్ళు పిలవలేదు అసలు. ప్రభువా నువ్వే పనికి పంపించావు, అనవసరంగా చిక్కుకుపోయావు ప్రభువా, ఎక్కడున్నావు ప్రభువా, రా ప్రభువా అని కూడా నువ్వు పిలవాల్సిన పని కూడా లేదు, పనిలో ఉంటాయి. ఎందుకంటే పనికిరాలోనే దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు. ఏ పని బాట లేకుండా ఆయన గురించి పట్టించుకోకుండా ఆయన్ని విమర్శించి ఆయన్ని తిట్టి ఆయన లేడని ఉంటే చూపించండి ఎంతో మంది నామకార్థులను సైతం పోషిస్తున్న దేవుడు నమ్మకమైన వాళ్ళని పోగొట్టుకుంటాడు. చాలా తక్కువ మంది ఉన్నారట పనివాళ్ళు. ఆ తక్కువ మందిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎలా పోగొట్టుకుంటాడు చెప్పండి దేవుడు. అందుకే అలాంటి వాళ్ళని దేశంలో నమ్మకస్తుల మీద, యథార్థవంతుల మీద దేవుడు కనుదృష్టి కలిగి ఉన్నాడట. ఆ నమ్మకస్తులు, ఆ యథార్థవంతులు, ఆ భారం కలిగిన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, దేవుడి దివ్యమైనటువంటి సంరక్షణ కాపుదలో ఉండే వాళ్ళ మనం ఎందుకు కాకూడదు అనే ఆలోచన మనం చేయాలి. కాబట్టి ఎన్నో సందర్భాలు ఏ రోజు కూడా శిష్యులకు అరే మేము అన్ని వదిలిపెట్టేసి, అన్ని కోల్పోయి, సమస్తాన్ని వదిలిపెట్టేసి యేసు ప్రభువుని వెంబడించి తప్పు చేశారు, రాంగ్ స్టెప్ వేసామమ్మ ఆయన అనుసరించని ఒక్కసారి అనిపించాల. కారణం ఏంటంటే నమ్మి వచ్చిన వాళ్ళు ఆనందభరితులవుతారు, ఇంకా బలపరచబడతారు, సంతృప్తితో ఉంటారు. అది దేవుడి బాధ్యత. కానీ మనం ఆ తరహా నమ్మిక కలిగి ఉన్నామా చెప్పండి. యేసుప్రభువు అంటాడు ఆ విశ్వాసం కనుగొను. అది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో తప్పనిసరిగా శిష్యుల్లాగా, అపోస్తుల్లాగా యేసు ప్రభు కడకొచ్చి ఎవ్వరు కూడా అసంతృప్తితో వెళ్ళలేదు. పిల్లలు అందరినీ బాగు చేసినవాడు, అందరినీ ఆదరించినవాడు, అందరికీ ధైర్యం ఇచ్చినవాడు, అందరి భయాలు పోగొట్టినవాడు, మనకు చాలిన దేవుడు. కాబట్టి విషయాలన్నీ మీరు మనస్కరించి ప్రభు పట్ల మనకు ఎటువంటి విశ్వాసం, నమ్మకం ఉందో, ఎంత సమర్పణతో, ఎంత త్యాగబుద్ధితో, ఎంత కమిట్మెంట్తో, దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తితో మనం ఉంటున్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ పరలోకపు యాత్రలో మనం అందరము కూడా మితముగా ఉంది అక్షయమగు కిరీటము పొందుకున్నట్టు సిద్ధపడదుము గాక. ఆమెన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.